హాయ్ హలో వెల్కమ్ టు శైలీస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మసాలా పప్పు. సో నాన్ వెజ్ లవర్స్ ఉంటారు, కొందరు వెజ్ అస్సలు ఇష్టపడరు. సో ఆ ఫ్లేవర్ తినే వాళ్ళకి ఈ మసాలా పప్పు ఏమాత్రం తీసిపోదండి, అదే ఫ్లేవర్లో ఉంటుంది. సో దానికోసం కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులను చూపిస్తున్నవంతా కూడా రెడీ పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 పావుల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోండి. దెన్ అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సో ఈ పప్పులోకి ఉల్లిపాయలు బాగా గోలాల్సిన అవసరం లేదు, నార్మల్ గోలితే సరిపోతుంది. దెన్ అందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు ఈ కందిపప్పుని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఆ నానబెట్టుకున్న వాటర్ పక్కకు పెట్టుకోండి, పడేయకండి. పప్పులోకి ఇదే వాటర్ వాడదాం, టేస్ట్ చాలా బాగుంటుంది. సో నానబెట్టుకున్న పప్పు అంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి 2 స్పూన్ల వరకు కారము, 2.5 స్పూన్ల వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. కందిపప్పు కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సో మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. సో ఆ తర్వాత అందులోకి 3 స్పూన్ల వరకు గరం మసాలా, అందులోనే ధనియాల పొడి ఇంక్లూడ్ అయి ఉందండి. సో 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సో నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, అదంతా కూడా అందులోకి యాడ్ చేసుకోండి. దీంట్లోకి బాగా వాటర్ యాడ్ చేయొద్దు, జస్ట్ పప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. దెన్ ఎండ్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అంతే అండి, మన టేస్టీ మసాలా పప్పు రెడీ అయిపోతుంది. నాన్ వెజ్ ఫ్లేవర్స్కి ఏమాత్రం తీసిపోదు, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.